అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. అలాగే గ్రీష్మ ఋతువు ప్రారంభమైంది. గ్రీష్మ ఋతువు అంటే అందరికీ తెలుసు కదా! ఎండల యొక్క ధాటి మనం తట్టుకోలేం. ఆల్రెడీ ప్రారంభమైపోయింది. భూగోళం నిప్పుల కొలిమిలా ఉంది. అందరూ కూడా ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క గ్రీష్మ ఋతువు గురించి భాగవతంలో పోతన వర్ణించడం జరిగింది. ఎలాగంటే, దినములంతంతకును దీర్ఘంబులైదోచే, దినము యొక్క నిడివి పెరుగుతోంది, రాత్రి భాగం తగ్గుతోంది, దినము పెరుగుతోంది. దిననాథుడొత్తర దిశ జరించే, సూర్యుడు ఉత్తరం వైపు కదులుతున్నాడు మెల్లిమెల్లిగా. నాడు నాటికి నిండ నవ్యమై ఘనమయ్యే, రోజు రోజుకి ఎండ పెరుగుతోంది. ఈవేళ ఒకలాగా, ఈవేళ నుంచి రేపు, రేపటి నుంచి ఎల్లుండి అలాగ రోజు రోజుకి ఎండ యొక్క తీవ్రత పెరుగుతోంది. వెచ్చని గాడ్పులు విసరజొచ్చే, గాడ్పులు వడగాలులు పెరుగుతున్నాయి. మేదిని రేణువులు మింట సంకులమయ్యే, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు ఆకాశంలో అగ్ని కణాల్లా కాలుతున్నాయట. ఏరులు గొలుకులు ఎగిరిపోయే, ఏరులు కొలనులు ఇంకిపోయే. నదులు ఉంటాయి కదా, చిన్న చిన్న ఏళ్ళు ఉంటాయి కదా, ఆ ఏరులు చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులన్నీ కూడా ఇంకిపోతున్నాయి, ఈ ఎండకి ఆవిరైపోతున్నాయి. పానీయశాలల బదిక సంగము నిల్చే, బాటసారులు చలివేంద్రాల దగ్గర గుమ్ము కూడుతున్నారు నీళ్లు తాగడానికి. చప్పరం పులభోగి చెముదాగే, పాములు అవిని పొదల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎండ వేడిపు తాడలేక చల్లదనం కోసం ఈ పొదల్లోకి, లేకపోతే ఏదైనా మాటు ప్రదేశానికి, చల్లగా ఉండే ప్రదేశాలకి వెళ్ళిపోతున్నాయట. తరులు లతలు కుసుమ దళములతో వాడే, చెట్లు, తీగలు, పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా వాడిపోతున్నాయట. మిథున కోటికి రతి మెండు దోచే, దంపతులకి ఈ యొక్క కోరికలు పెరుగుతున్నాయట, అధికమవుతున్నాయట. అఖిల జంతు భీష్మమైన గ్రీష్మము రాక, అలాగే ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు తాపాన్ని భరించలేక విలవిల్లాడిపోతున్నాయట. గేలి అడవుల యందు గేలి సెలిపే, ఈ విధంగా అగ్నిదేవుడు, ఆ ఎండ అగ్నిదేవుడు ఆడుకుంటున్నట్ట, అంటే అందరినీ ఎక్కువగా బాధిస్తున్నట్ట. ఇది పోతన గారు భాగవతంలో శ్రీకృష్ణుడు, గోపాలకులు వీళ్ళందరూ కూడా ఉండగా ఆ యొక్క గ్రీష్మ ఋతువు వచ్చిందని ఆ వర్ణన చేశాడు. ఈ సందర్భంగానే నేను చిన్న కందపద్యం రాశాను. ఏమిటి? ఓ మహానుభావ, సూర్యుడా కోపం వద్దు, కొంచెం శాంతించవయ్యా అని. దినకరమాపై నీకి కినుకేలా, పృథ్వినగ్ని కిరణంబుల చేతనుగాల్చుచుంటి ఒకట, చనువుల మముగావ ఇంక శాంతించవయ్యా. దినకరమాపై నీకి, దినకర అంటే ఓ సూర్య మహానుభావ, నీకి కినుకేలా, కోపం ఎందుకు మా పైన? పృథ్వినగ్ని కిరణంబుల చేతనుగాల్చుచుంటి ఒకట, నీ యొక్క అగ్ని కిరణాలతో భూమిని కాల్చేస్తున్నావు. చనువున మమగావుని ఇంకా శాంతించవయ్యా, మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి ఓ సూర్య మహానుభావ శాంతించు అని వేడుకున్నానన్నమాట. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎండ వేడి నుంచి రక్షించబడాలి అని కోరుకుంటున్నాను.